భార్యలను సన్మానించాలి అనేది పోయిన వారం మనమందరం కూడా నేర్చుకున్నాము. అందులో మంచి భార్యలు ఉన్నారు, చెడ్డ భార్యలు ఉన్నారు. ఎలాంటి వారైనా కూడా ఒక భర్తగా సన్మానించాలి అని మరి దేవుడు బైబిల్ గ్రంథంలో మరి రాయించటం అన్నది మనం చూసాము. సన్మానము అన్న పదం దగ్గర ఇంగ్లీష్లోనైతే హానర్ అనే పదాన్ని ఉపయోగించాడు. హానర్ రెస్పెక్ట్ వేరు. రెస్పెక్ట్ అంటే గౌరవించటము, సన్మానించటం అంటే హానర్ చేయటము. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి భార్య అయినా సన్మానించాలి అని మరి దేవుడు చెప్పినట్టుగా పేతురు గారి ద్వారా ఆజ్ఞాపించినట్టుగా మనమందరం కూడా చూసాము. ఇక ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు ఒక చిన్న అంశాన్ని మనమందరం కూడా నేర్చుకొని వెళ్ళిపోదాము. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ధనము బంధాలను కలుపుతుందా విడదీస్తుందా అనేది ఈరోజు చిన్న అంశాన్ని మనమందరం కూడా నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, ధనము బంధాలను కలుపుతుందా విడదీస్తుందా అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనం చూడగలిగితే దేవుని మాటలే మనకు నిత్య జీవపు ఊటలు. దేవుని మాటలు వినటం ఎంత అవసరమో ఆ మాటల ప్రకారంగా కూడా మనం బ్రతకటము అంతే అవసరమో. బైబిల్ గ్రంథంలో మరి ఈ విధంగానే మరి ఆ వర్షం కురుస్తున్నప్పుడు కావచ్చు, అది 9వ నెల. 9వ నెల అంటే మన 9వ నెల కాదు. చాలామంది బైబిల్లో నెలలు వేరు, మన నెలలు వేరు. అది జివిష్ క్యాలెండర్ అంటారు, జివ్స్ క్యాలెండర్ అంటారు. అది ఇజ్రాయెల్ క్యాలెండర్ వేరు. ఈరోజు మనం వాడుతున్నది గ్రిగోరియన్ క్యాలెండర్. గ్రిగోరియన్ క్యాలెండర్ మనం వాడుతున్నది. కాబట్టి మనం చూడగలిగితే ఆ రోజు ఎజ్రా గ్రంథంలో ఏం జరిగిందో ఒక మాట మీరు అందరూ కూడా చూడగలిగితే, ఎజ్రా గ్రంథంలో చివరి అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనము, యూదా వంశస్థులందరూ బెన్యామీనీలందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఇశ్రాయేలీలకి మార్చి ఏప్రిల్తో నెల ప్రారంభమవుతుంది. నెల ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన హిందూస్ క్యాలెండర్ అనుకోండి, ఏ మాసంతో ప్రారంభమవుతామా? తెలుగు క్యాలెండర్, తెలుగు నెలలు ఏంటి అమ్మా? చైత్రమాసం. ఏ మాసం అమ్మా? చైత్రమాసం. అది కూడా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం కొత్త సాల్ అంటారు కదా, ఎప్పుడు వస్తుందమ్మా? ఉగాది ఎప్పుడు వస్తుందమ్మా? అప్పుడే, మార్చి. ఇప్పుడు ఇజ్రాయెల్ క్యాలెండర్ కూడా మార్చి ఏప్రిల్తో ప్రారంభమవుతుంది. వాళ్ళ దాంట్లో కూడా మంత్కి 30 రోజులు మాత్రమే ఉంటుంది. ఒక మంత్కి 30 రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 9వ నెల అన్నారు. 9వ నెల అంటే ఇప్పుడు మనకేంటిది? సెప్టెంబర్. ఇప్పుడు 9వ నెల అంటే మన నెల కాదు, ఇది ఆ క్యాలెండర్ ఉంటుంది, ఇజ్రాయెల్ క్యాలెండర్ ఉంటుంది. ఓకేనమ్మా? 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుండి గొప్ప వర్షము చేత తడియుచు ఆ సంగతిని తలచుట వలన వణకుచుండిరి. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఏవైతే వాళ్ళకు చెప్పబడ్డాయో మాటలు, అవి ఆలోచిస్తూ వర్షంలో తడుచుకుంటూ దేవుని మాటలు వింటూ వారు వణుకుచున్నారు అని మనం చదువుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం చూడగలిగితే మరి ధనం అనగానే మనం చూడగలిగితే ధనం అనేది బంధాలను కలుపుతుంది. అవునా కదా? ధనం అనేది, ఇప్పుడు ధనం ఉందనుకోండి, ధనవంతునికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారా, దరిద్రునికి ఎక్కువ మంది ఉంటారా అమ్మా? ధనవంతునికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. మరి ధనము కలుపుతుందా బంధాలను విడదీస్తుందా అంటే ధనము కలుపుతుంది కదా. ఇప్పుడు మన టైటిల్ ఏంటిది? ధనము బంధాలను కలుపుతుందా విడదీస్తుందా అని మనం ఆలోచిస్తున్నాము. మనం చూడగలిగితే మరి లోకములో ధనము బంధాలను కలుపుతున్నప్పుడు, కలుపుతున్నప్పుడు మనం చూడగలిగితే బైబిల్ ఏం చెబుతుందంటే ఎప్పుడు కూడా లోకం ఒకటి చెబితే దానికి వ్యతిరేకంగా చెప్పేదే బైబిల్. లోకం ఏమందంటే 100 అబద్ధాలను ఒక పెళ్లి చేయమంటుంది లోకం.
100 అబద్ధాలు ఆడినా, ఒక మంచి పని, ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడినా తప్పు లేదంటది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్క అబద్ధం ఆడకుండా నువ్వు బ్రతకాలి అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఒక్క అబద్ధం కూడా ఆడకూడదని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే లోకము చెప్పేది వేరు, బైబిల్ చెప్పేది వేరు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, ధనము అనేది బంధాలను కలుపుతుందా, బంధాలను విడదీస్తుందా అని మనం ఆలోచన చేయగలిగితే, లోకంలో ఒక లాటరీలో ₹1,00,00,000 తగిలాయి అనుకోండి, ₹1,00,00,000 లాటరీ తగిలింది అనుకోండి, ఇప్పుడు అతను ఏమంటారంటే అదృష్టవంతుడండి అంటారు. ఆ మధ్య కేరళలో అనుకుంటా వాళ్ళు WMC వాళ్ళు, అదే మన మున్సిపాలిటీ వాళ్ళు ఏదో లాటరీ కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి. ఏమన్నారు అంటే అదృష్టవంతులు అని లోకం అంటుంటే, బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో మనమందరం కూడా చూడగలిగితే, దయచేసి అందరం కూడా ఆ సామెతల గ్రంథము దయచేసి 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము చదువుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుడు అంటున్నాడు, ధనమునే నమ్ముకునేవాడు, ధనము మీదనే ఆధారపడేవాడు, ధనమే నా బలం అనుకునేవాడు ఏమైపోతాడంటే వాడు పాడైపోతాడు. అందుకే ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును అని దేవుడు అంటున్నాడు. మీరు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, కౌన్ బనేగా కరోడ్పతి అని ఒకటి ప్రోగ్రాం వచ్చేది ఇదివరకు. అది 2015 ఆ టైంలో. అతని పేరు సుశీల్ కుమార్. అతను ఒక ప్రైవేట్ టీచరు. అప్పుడు అతని శాలరీ ఎంత అంటే 18,000 అప్పుడు అతని శాలరీ. కౌన్ బనేగా కరోడ్పతిలో సుశీల్ కుమార్ అని కొట్టండి యూట్యూబ్లో, మీకు అతన్ని కనపడుతుంది. అయితే ఇతను కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ఇతను సాధించాడు కౌన్ బనేగా కరోడ్పతిలో. అప్పటివరకు నేను ఎవరు పట్టించుకోలేదట. ఎప్పుడైతే కరోడ్పతి అయ్యాడో ఇక బంధువులందరూ రావటం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, ఇట్లా అయిపోయింది ఆ పరిస్థితి, అట్లా అయిపోయిందని చెప్పుకోగానే ఈయన బాధపడిపోయి, ఈయన కరిగిపోయి వాళ్ళకు 50,000 ఇవ్వటం, 30,000 ఇవ్వటం, 40,000 ఇవ్వటం, లక్షలు ఇవ్వటం. ఆ తర్వాత ఇలా ఇచ్చేవాడట. ఆ తర్వాత అలవాటు లేనిది అలవాటు అయిందట అతనికి. ఏం అలవాటు లేదు? మద్యం అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, విపరీతమైన మద్యము, విపరీతమైన సిగరెట్లు తాగేవాడట. ఇక ఏమనుకున్నాడంటే నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నాడట. ఈ సుశీల్ కుమార్ అనేవాడు సినిమా తీద్దాం అనుకున్నాడట. ఒక స్టోరీ కూడా రాసుకున్నాడు. చివరికి ఏమైంది పరిస్థితి అంటే, ఇలా మొత్తము దాన ధర్మాలు చేయటము, ఇలా తాగుడుకు అలవాటు పడటము, లగ్జరీకి అలవాటు పడ్డాడు. ఏమైపోయిందంటే, ఏ ప్రైవేట్ టీచర్ జాబ్ నుండి కోట్లు సంపాదించాడో ఇప్పుడు మరలా బ్రతకడానికి ఆ ప్రైవేట్ టీచర్ జాబే మళ్ళీ చేస్తున్నాడు. ఆ సినిమా స్టోరీ రాసుకున్నాడు అన్నాను కదా, అది డైరెక్టర్కి 20,000కి అమ్ముకున్నాడట. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే ధనమును నమ్ముకొనువాడు పాడైపోను. కేవలము ధనమే, ఇక ధనమే నా బలం, ధనమే నాకు ఆధారము, ధనమే అనుకుంటే, దాన్ని నమ్ముకుంటే మనిషి పాడైపోతాడు అని దేవుడు చెబుతున్నాడు. మరి ఇంకా మనం చూడగలిగితే ఈరోజు మరి ధనమే కాదండి, ఆస్తులు సంపాదించుకుంటే ఏమవుతుందో, సంపదలు సంపాదించుకుంటే ఏమవుతుందో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే, దయచేసి అందరూ కూడా చూడగలిగితే, ఈ సంపద ఎక్కువైతే ఏమవుతుందో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే, దయచేసి అందరూ కూడా ఆదికాండము 36వ అధ్యాయము, 36వ అధ్యాయము అందరం కూడా 7వ వచనాన్ని అందరము చదువుకుందాము. 36:7 వారు అంటే పైన మీరు తర్వాత చదువుకోండి. వారు అంటే ఏశావు యాకోబు వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి
నివసింపలేకపోయిరి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ సంపద, ఈ ధనం అనేది విడదీస్తుందా కలుపుతుందా? మీరు ఆలోచించండి. ఏమైందమ్మా? విస్తారమైన సంపద అంటండి. ఇటు ఏశావుకు బాగానే సంపాదించాడు, ఇటు యాకోబు గారు కూడా బాగానే సంపాదించాడు. ఓకే, కానీ ఏమైందట? వారు కలిసి నివసింపలేక పోయిరి. అంటే వీళ్ళు కలిసి ఉండకుండా వీళ్ళని విడగొట్టింది ఏంటి, వీళ్ళ బంధాన్ని తెంచింది ఏంటి అని మీరు ఆలోచన చేయగలిగితే వారి యొక్క విస్తారమైన సంపద. అందుకే మనం ఆలోచిస్తున్నాం టైటిల్ ఏంటంటే ధనము బంధాలను కలుపుతుందా విడగొడుతుందా? ఇప్పుడు మరి విస్తారమైన సంపద ఉంటే వీళ్ళు కలిసి ఉండాలి, కానీ ఏమైపోయారు? వాళ్ళు విడిపోయారు. నివసించలేకపోయారట, కలిసి ఉండలేకపోయారట. ఇంకా ఇదే సందర్భము ఇలాంటిదే, అదే ఆదికాండము దయచేసి 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనము నుండి 6వ వచనం ముందు చదువుకుందాం. 5-6 వచనాలు మనం చదువుకుందాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. సంపద పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుందంటే అక్కడ అబ్రహాము గారు, లోతు గారు కలిసి నివసించలేనంత ఆస్తి. ఆ తర్వాత 7-8 కూడా మనం చదవగలిగితే చదవము. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఆస్తి వల్ల, వాళ్ళ సంపద వల్ల ఏం జరిగింది అంటే ఇదిగోనండి, అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. అందుకే గొడవలు ఎక్కడొస్తాయి మీరు చెప్పండి? అన్నదమ్ములు మ్యారేజ్ కానంత వరకు బాగానే ఉంటారు. ఎక్కడైనా మీరు ఆలోచించండి, మ్యారేజ్ కాకముందే ఆస్తులు పంచుకున్న అన్నదమ్ములు ఎక్కడైనా ఉన్నారా? పోనీ ఉండొచ్చు, కానీ అది రేర్. కానీ ఎప్పుడు ఈ గొడవలు కలహాలు వస్తాయన్నప్పుడు ఆస్తుల దగ్గర అవసరమైతే చంపడానికి కూడా వెనకాడరు ఆస్తి కోసము, ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు ఆస్తి కోసము. అందుకేనండి అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహం ఎక్కడ పుట్టిందంటే ఆస్తుల దగ్గర. ఇదిగోనండి ఆ కాసే దగ్గర కలహం పుట్టడం తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే అబ్రహాము గారు అంటున్నారు లోతును పిలిచి, ఇదిగో మనము ఎవరమంటే, తర్వాత ఆ వచనం చదవం, అది 8వ, మనము బంధువులము గనుక అంటే దేవుడు అబ్రహాము గారిని బయలుదేరి వెళ్ళమంటే ఆ అబ్రహాము గారితో ఇదిగో తన సహోదరుని కుమారుడైన లోతు కూడా అబ్రహాము గారితో బయలుదేరాడు. రైట్, చదవం. మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని వేరు చేసింది ఏంటి? ఏం వేరు చేసింది? సంపద, ఆస్తి. అందుకే ధనము వస్తే మంచిది అనుకుంటున్నాం, ఆస్తులు సంపాదిస్తే మంచిది అనుకుంటున్నాం, కానీ అది బంధాలను విడగొడుతుంది, అది బంధాలను తెంపేస్తుంది ఇది. అందుకే ఎగ్జాంపుల్గా ఒక ఏశావు యాకోబులను చూస్తున్నాం, ఎగ్జాంపుల్గా ఒక అబ్రహాము లోతు గారులను చూస్తున్నాం. కింద ఉన్న వారికండి పశువుల కాపర్లకు మధ్య గొడవ అయితే ఇదిగో బంధువులు విడిపోయారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక బంధుత్వాన్నే తెంపటం కాదండి, బంధుత్వాన్నే విడదీయటం కాదు. ఈ ధనం అనేది ఇది ఏం చేస్తుందంటే మన విశ్వాస జీవితాన్ని కూడా ఇది పాడు చేస్తుంది. ధనం అంటే చిన్నగా తీసుకోకండి, ధనము మన విశ్వాస జీవితాన్ని కూడా అది పాడు చేస్తుంది అంటున్నాడు. అది కూడా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
9-10 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 9-10 వచనాలు చదవమ్మా. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములో నాశనములోనూ ముంచివేయును అని ఇక్కడ మనము చదువుకుంటున్నాము. ధనాపేక్ష 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 అంటే ఒక విశ్వాసిగా క్రీస్తు రక్తములో కడగబడిన మనకు ఏముండకూడదంటే ఇక ధనమే అపేక్షించాలి. ధనాన్ని సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి అన్న ఆలోచనలతో మనం బ్రతకూడదు. నీకు ఎంత అవసరమో అంత ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఇంకా కావాలి. అందుకే అంటున్నాడు ధనాపేక్ష ఆపేక్షించువారు శోధనల్లోనూ ఉరిలోనూ అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోనూ పడు అంటే ఈ ధనాపేక్షనే ఈ మనస్సు గనక ఇదిగో ఒక విశ్వాసికుంటే నిన్నెవ్వరూ పాడు చేయరు, నిన్ను నీవే పాడు చేసుకుంటావు. ఒక విశ్వాసి తన్ను తానే పాడు చేసుకునేది ఏంటి అంటే ధనాన్ని ఆపేక్షించాలి, బాగా సంపాదించాలి అనే మనసు ఉంటే ఎవరో పాడు చేయటం కాదు, వారిని వారే పాడు చేసుకుంటారు. అందుకే విశ్వాసి అంటే ఎవరిని అంటారంటే యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం పెట్టి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. మనల్ని ఏం చేశాడంటే దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అలా మనము క్రీస్తుని విశ్వసించటం వల్ల మనం విశ్వాసులుగా మారాము. ఇప్పుడు ఈ విశ్వాసం నుంచి మనం తొలగించేది ఏంటి అంటే ధనాపేక్ష ఉంటే దేవునితోనే బంధం కట్ అయిపోతుంది. ఏమైపోతుందమ్మా? ధనాపేక్ష ఉంటే దేవునితో ఉన్న నీ బంధాన్ని అది కట్ చేస్తుంది. అంత భయంకరమైనది ఈ ధనాపేక్ష అంటున్నాడు. తర్వాత 10వ వచనం మనం చూడగలిగితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొనిరి. కాబట్టి ఈ ధనాపేక్ష అనే ఈ మనసు ఒక క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసిగా మనకు ఉండకూడదు అని దేవుడు చెప్పు. ఎందుకంటే ఈ ధనాపేక్ష నిన్ను దేవునితో ఉన్న బంధాన్ని కట్ చేసేది, బ్రేక్ చేసేది. దేవునితో ఉన్న నీ బంధాన్ని బ్రేక్ చేస్తుంది అంటున్నాడు. ధనాపేక్ష అంత భయంకరమైన బంధుత్వాలనే కాదండి, బంధుత్వాలనే విడదీయటం కాదు, చివరికి దేవునితో ఉన్న మన బంధాన్ని కూడా ఈ ధనాపేక్ష, ఈ ధనము అనేది ఇదిగో మనల్ని విడదీస్తుంది. అందుకే ఇస్కరియోతు యూదా ఈయన గురించి మీరు చూడగలిగితే యోహాను సువార్తలో 12వ అధ్యాయమో 4వ వచనంలో ఏమని రాయబడిందో మనం చదవగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయమో 4వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 4వ వచనం 12:4 చదవండమ్మా. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనినో వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ యొక్క ఇస్కరియోతు యూదా మనస్సు క్రీస్తు మీద ఉందా, డబ్బుల సంచి మీద ఉందా? దేని మీద ఉందమ్మా? క్రీస్తు మీద లేదు. క్రీస్తుని వెంబడిస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు, యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నాడు, కానీ ఆయన మీద విశ్వాసం లేదు. ఆ ధనం మీద విశ్వాసం ఉంది. అందుకే ధనాన్ని నమ్ముకునేవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకునేవాడు శోధనలోకి వెళ్ళిపోతాడు, ఉరులు వేసుకుంటాడని మనం చదువుకుంటున్నాం. చివరికి ఇస్కరియోతు యూదా పరిస్థితి ఉరి పెట్టుకున్నాడు, రెండుగా బద్దలైపోయాడు, చనిపోయాడు ఇస్కరియోతు యూదా.
అందుకే అంటున్నాడు, ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇలాంటి వాడు ఒక ఆయన మనందరికీ తెలుసు. మరి మనం చూడగలిగితే, ఇప్పుడు మీరు ఆలోచించండి, అపోస్తులత్వం అన్నది అది ఎంత గొప్ప ఉద్యోగం మీరు ఆలోచించండి. పాత నిబంధనలు ఉద్యోగం అన్నాడు, దాన్ని ఏమన్నాడమ్మా? కీర్తన గ్రంథంలో అతని ఉద్యోగం వేరొకడు తీసుకొని, అంటే అపోస్తులత్వం అన్నది అది ఎంత గొప్ప పదవి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవ్వటం అంటే అది మామూలు విషయమా? అలాంటి అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. చివరితో దేవునితోనే బంధం కట్ అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ధనం కోసము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక విశ్వాసిగా నీకు ఏది అవసరమో అది ఇస్తాడు దేవుడు, అందులో డౌట్ లేదు. మీకు ఏది అవసరమో మీ కాళ్ళ దగ్గర దేవుడు పడేస్తాడు. అయితే మరొక విషయాన్ని కూడా మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథం, దయచేసి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అమ్మా 27 చదవం డైరెక్ట్. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అతనికి, అతని ఫ్యామిలీకి సర్వకాలం ఎందుకు వచ్చింది అన్నప్పుడమ్మా, నయమాను జీవితంలో అద్భుతం జరిగినప్పుడు, ఆయనకు స్వస్థత జరిగినప్పుడు ఏం జరిగిందంటే, వెంటనే ఆయన కొంత ఆస్తి, కొంత కానుక తీసుకొచ్చాడు ఎలీషా గారి దగ్గరికి. కొంత కానుక తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కానుకను ఎలీషా గారు రిజెక్ట్ చేశాడు. వద్దయ్యా వెళ్ళిపోమని చెప్పినప్పుడు అండి, అప్పుడు ఆ రథం వెనకాల పరిగెత్తాడు. ఏమైపోయిందమ్మా? పరిగెత్తాడు. దేని కొరకు పరిగెత్తాడంటే, కుష్టు వ్యాధి కొరకు పరిగెత్తాడు. అప్పుడు ఎలీషా గారు అంటున్నారు, ఇప్పుడు 26 చదవం. అంతటా ఎలీషా నా మనస్సు నీతో కూడా, చాలామంది ఏమనుకుంటారంటే, మరుగైనది ఏదియు దేవుడు బయలుపరచబడకపోదు అన్నాడు. ఇప్పుడు ఈయనేమనుకున్నాడు అంటే, అసలు తెలియదు, ఎలీషా గారికి తెలియదు అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? తర్వాత ఒక మంచి మాట అన్నాడు, చూడండమ్మా. ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా గెహజీ? ఇది సమయమా అంటే, ఆ రోజే సమయం కాకపోతే ఈరోజు సమయమా? మీరు ఆలోచించండి. కాబట్టి దేవుణ్ణి నమ్మిన మనము మరి ఎలా ఉండాలి అన్నప్పుడు, ధనం అనేది, అందుకే ఏమన్నారంటే నడిమంత్రపు సిరి అంటారు కదమ్మా. మా ఏరియాలో ఆడేదో చిన్న షాప్ పెట్టుకునేది. ఆ తర్వాత వాళ్ళ అయ్య దిగిపోయిన డబ్బులు వచ్చాయి, వాళ్ళ డాడీ దిగిపోయిన డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు, మొత్తం మీద లైఫ్ స్టైల్ మారిపోయింది. ఏం మారిపోయిందమ్మా? లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇక్కడ ఒక చైన్ వేసాడు. ఏమనేదంటే, మేము వేరే క్యాస్ట్ వాళ్ళం అనేది. మేము అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? ధనం వచ్చింది. మేము వేరే క్యాస్ట్ వాళ్ళమని. ఆ బిల్డప్ మామూలుగా ఉండేది కదా, ఆ బిల్డప్. మరి ఎందుకు ఆ బిల్డప్? ఇక అలా మనం ఆలోచన చేయగలిగితే, కొంతకాలానికి ధనం పోయింది, వాడు లేడు. అర్థమైందా? కొంతకాలానికి అతను లేడు, ధనము లేదు. ఇప్పుడు లేడు అక్కడ. మరి ఏమైపోయింది అదంతా కూడా? అప్పుడు ఇచ్చిన బిల్డప్ అంతా ఏమైపోయింది? అందుకే నడిమంత్రపు సిరి అన్నారు. అందుకే కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఎలా ఉండాలి మనం అన్నప్పుడు అండి, త్వరగా మనం చూడగలిగితే, ఇంతకుముందు మనం తిమోతి పత్రికలో మనం చదువుకున్నాము. మరలా తిమోతి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకున్నాము. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమునైన ధనమునందు నమ్మిక ఉంచక. అందుకే అన్నాడు, ఇది ఎలాంటి ధనం అంటండి? ఇది
అస్థిరమైన ధనము. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఈరోజు మీ చేతిలో ఉండొచ్చు, రేపు ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు. అందుకే మీరు ఒకటి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండమ్మా ఎప్పుడు కూడా. ఏం ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడన్నా బస్ ప్రయాణం చేశారు కదమ్మా, బస్ ప్రయాణం చేశారు కదా. బస్ ప్రయాణం చేసినప్పుడు బస్సు వచ్చి ఆగింది అనుకో, వెంటనే ఒక పేపర్ ఖర్చుపై ఇసిరేస్తాం మనం సీట్లో. ఇసిరేస్తామమ్మా, ఇసిరేస్తాం. ఇప్పుడు మన సీట్లో ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఎవరైనా కూర్చుంటే ఏమంటాం, ఇది నా సీటు అంటాం మనం. అదని లేపి మనం కూర్చుంటాం. అలా ప్రయాణం చేస్తాము. మన 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 గమ్యస్థలం రాగానే, మన స్టాప్ రాగానే దిగిపోతాం. ఇప్పుడు వేరే వాళ్ళు కూర్చుంటారా? వేరే వాళ్ళు కూర్చుంటారు. ఇలా మళ్ళీ వేరే వాళ్ళు దిగిపోతారు, వేరే వాళ్ళు కూర్చుంటారు. ఇక డిపోకి వెళ్ళేటప్పుడు డ్రైవరు, కండక్టర్ అనుకుంటారు ఈ సీట్లన్నీ కూడా మాయే అనుకుంటారు. ఎప్పటి వరకు అవి కూడా డిపోలో పెట్టేంతవరకే. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగింది. ఇది నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడున్న మన ఆస్తి అంతా ఇది నాది నాది అనుకుంటాం. నా తర్వాత ఎవరు వస్తారమ్మా? నా తర్వాత నా పిల్లలు వస్తారు. వాడు అంటాడు ఇదంతా మాది 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 అని వాడు అంటాడు. తర్వాత వాడి పిల్లలు వస్తారు. ఆస్తి ఇక్కడే ఉంటుంది, కానీ నాది నాది అన్నవాడు కనపడదు. అందుకే అంటున్నాడు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. అది స్థిరము లేనిది ధనం. ఎవరి దగ్గర ఉంటుందో చెప్పలేము. అది ఈరోజు కోటీశ్వరుడు కావచ్చు, చెప్పలేము రేపు ఎలా మారిపోతాడో చెప్పలేదు. ఇప్పుడు ఆ కోనకు మరేగా కరోడిపతిలో ఉన్న ఆయన ఏమైపోయాడు? అందుకే అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని చెప్పాను. ఈరోజు మీరు ఏది సంపాదించుకున్నా, ఈరోజు మీరు ఎంత సంపాదించుకున్నా అది దేవుడిస్తున్నాడు. మీకు ఎంత అవసరమో, ఎంత కావాలో ఖచ్చితంగా దేవుడిస్తాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుణ్ణి నమ్ముకోండి. ఎందుకంటే మీ అవసరాలు తీర్చేది, మనల్ని కాపాడేది, మనల్ని పోషించేది దేవుడు. తర్వాత చదవం 18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని. అంటే మీరు సంపాదించే దాంట్లో ఇతరులకు మీరు పాలివ్వాలి అంటున్నాడు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు 25వ అధ్యాయం 40వ వచనంలో, మిక్కిలి అలుపులైన ఈ నా సేవకులకు మీరు చేసిదిరి గనుక నాకు చేసినట్టే. అందుకే మీ ధనము పాలివ్వాలి, మీరు ఇతరులకు మీరు పాలు ఇవ్వాలి అని దేవుడు చెబుతున్నాడు. అందుకే ధనాన్ని నమ్ముకోకండి. ఆ ధనము నీకు ఎంత ఇవ్వాలో ఆ ఇచ్చే దేవుని మీద మనసు ఉంచండి. ఎందుకంటేనండి, ధనము బంధాలను విడదీయటమే కాదు, ధనము మన ఆత్మీయ జీవితాన్ని కూడా దెబ్బ కొడుతుంది. దేవునితో ఉన్న బంధాన్ని కట్ చేసేది ధనము. కాబట్టి ధనము మీద మనసు ఉంచక దేవుని మీద మనసు ఉంచండి అంటున్నాడు. అలాగే ఇంకా మనం చూడగలిగితే సామెతల గ్రంథంలో త్వరగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనం చదవం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవున్నట్లు అది ఎగిరిపోవును. అందుకే ఈరోజు మీ దగ్గర ఉండొచ్చు, మరొక రోజు మరొకరి దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే ఇది అస్థిరమైన ధనము అంటున్నాడు. దాన్ని చూసుకొనే గర్వము, దాన్ని చూసుకొనే ఇదిగోనండి ఇవన్నీ కూడా మంచిది కాదు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఇది ఏమని చెబుతున్నాడు? జెఫన్యా గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున
వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చెయ్యబోచున్నాడు. అంటే దేవుని ఉగ్రత దినమున ఈ వెండి బంగారములు, ఈ సంపద మనల్ని కాపాడలేదు. మన కరోనా టైంలో కోటీశ్వర్లు చనిపోయారు. కోటీశ్వర్లు చనిపోలేదమ్మా? కోటీశ్వర్లు అసలు వాళ్ళ సమాధి ఎక్కడ చేశారో, ఎక్కడ సమాధి అయిపోయారో తెలియదు. అందుకే ఏమంటున్నాడంటే, ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు అంటున్నాడు. కాబట్టి ధనం అనేది బంధాలను తెంపటమే కాదు, ధనం అనేది బంధాలను విడతీయటమే కాదు, మన విశ్వాస జీవితాన్ని కూడా పాడు చేసేది. కాబట్టి దేవుని మీద నమ్మిక ఉంచండి, కేవలము దేవుని మీద. అందుకే మోషే గారు అన్నారు, మోషే నీవు ఫరో కుమార్తెను ఒక్కసారి అమ్మ అని పిలువు, ఒక్కసారి మమ్మీ అని పిలువు ఫరో కుమార్తెను. అప్పుడు ఐగుప్తు ధనమంతా ఇదిగో నీ అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నీవు సింహాసనం మీదకి వెళ్తావు మోషే అంటే ఒక ఆఫర్ పెట్టారు. ఐగుప్తు ధనం నీ అకౌంట్లోకి వస్తుంది, నువ్వు సింహాసనం మీదకి వెళ్తావు అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో ఐగుప్తు ధనము కంటే ఏమన్నాడమ్మా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. కాబట్టి ఈ ధనం అనేది ఇది ఏమన్నాడు అంటే ప్రతిమ యొక్క గుర్తు. ఇది ప్రతిమ అంటారు కదమ్మా, ఇది మృగము యొక్క ఈ గుర్తు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ధనం మీద కాదు. ఎందుకంటే ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఈ ఆస్తిపాస్తులు, ఈ ఆస్తి గొడవలు, ఇవన్నిటి వల్ల ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి. అంటే ఈ ఆస్తులు వచ్చి బంధాలను తెంపేస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, అస్థిరమైన ధనం మీద మీరు నమ్మకం ఉంచకండి, దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి. అందుకే మీకు ధనం కావాలో దేవుడి మీద మీరు ఆధారపడితే ఏ టైంకి మీద ఏది కావాలో అది దేవుడు మీ కాళ్ళ దగ్గర వేస్తాడు. అలా దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కు